హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా మనము వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ను ప్రీవియస్ పేపర్స్ బేస్ గా తీసుకుని ఒకసారి ఆ కాన్సెప్ట్ ని రివిజన్ చేస్తూ ఉన్నాము. సో ఆ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించిన టెన్సెస్ అనే టాపిక్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అనిపిస్తే తప్పకుండా ఆ టాపిక్ ఏంటో మాతో పంచుకోండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. టెన్స్ కి సంబంధించిన మనం కాన్సెప్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, టెన్స్ అంటే ఏంటి? యాక్చువల్ గా టెన్స్ అంటే టైం కదా. సో కాబట్టి ఏ టెన్స్ కి ఏ టైం వర్డ్ ఉంటుందో ఆ క్లూ వర్డ్ అంటాం కదా, ఆ టైం కి సంబంధించిన క్లూ వర్డ్ ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెసెంట్ లో ఏముంటుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంటుంది. సందర్భాన్ని తగ్గట్లు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను కూడా కొన్ని క్లూ వర్డ్స్ చెప్తాను. సో దాంతో పాటుగా మీరు ఈ టెన్స్ టాపిక్ అనే దాన్ని ఒకసారి రివిజన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు మీరు ఏం చదువుతారు? క్లూ వర్డ్స్ చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. దేని గురించి నేర్చుకోవాలి? స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. ఆ చివరగా మనం ఏం చేయాలి? స్ట్రక్చర్ లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీనింగ్ సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో ఈ మూడు చూడాలి సీక్వెన్స్. ఫస్ట్ ఆ క్లూ వర్డ్ ని బట్టి అది ఏ టెన్స్ లో గుర్తుపట్టాలి. ఆ తర్వాత దాని స్ట్రక్చర్ ని బట్టి కరెక్ట్ గా ఉందా లేదా చూడాలి గ్రామాటికల్ గా. తర్వాత మీనింగ్ కూడా సెట్ అవుతుందా లేదా చూడాలి. సో ఈ మూడు చూస్తే మిగతా ఆప్షన్స్ వెరిఫై చేసుకుని మిగతావి కూడా కాదు అని కన్ఫర్మేషన్ మనం వచ్చేస్తే అప్పుడు మాత్రమే దాని ఆన్సర్ గా గుర్తించాలి. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్ లో మిగతా 4 ఆప్షన్ ని చూడాలి. మీకు ఆన్సర్ ఏదో తెలిసినా సరే మిగతా 3 ఇవి కాదు అని నిర్ధారించుకోవాల్సిందే తప్పకుండా. లేకపోతే మనకు తెలిసిన రూల్ ప్రకారం కాకుండా దాంట్లో ఏవో చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ ఉంటాయి ప్రతి రూల్ కి. ఆ ఎగ్జామ్షన్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఇస్తాడు కాబట్టి సో మిగతావి కూడా వెరిఫై చేసి ఒకసారి అది కాదని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్సర్ ని గుర్తించండి. ఒక ఇంగ్లీష్ కి మాత్రమే ఇలా చేయండి. కొంచెం టైం పట్టినా కానీ ఎక్కువ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. దే డాష్ లివింగ్ హియర్ సిన్స్ 1999. ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ వర్డ్ ఏంటి చూడండి? సిన్స్. సిన్స్ గాని ఫర్ గాని మనము పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగిస్తూ ఉంటామండి. పర్ఫెక్ట్ టెన్స్ గాని పర్ఫెక్ట్ కంటిన్యూస్ గాని ఈ రెండిట్లో మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. సిన్స్ అంటే పలానా అప్పటి నుండి, పాయింట్ ఆఫ్ టైం అన్నమాట. 1999 నుంచి నేను ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంగ్ అనేది ఉంది కదా, సో ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట ఇది. సో సిన్స్ అనే పదాన్ని బట్టి మనము ఇప్పుడు టెన్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఆ టెన్స్ లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఉంటది, హ్యాస్ గాని హ్యావ్ గాని ఉంటది, హ్యాస్ గాని హ్యావ్ గాని ఉంటది, తర్వాత బీన్ ఉంటది, ఆ తర్వాత వెర్బకి ఇంగ్ ఫామ్ ఉంటది. ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. సో కాబట్టి సబ్జెక్ట్ ఉంది కదా, హ్యాస్ బీన్ గాని హ్యావ్ బీన్ గాని మనం వాడాలి. మరి ఇది ప్లోరల్ ఉంది కాబట్టి మనం హ్యావ్ బీన్ వాడతాము. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే హ్యాస్ బీన్ వాడతాం. సో హ్యావ్ బీన్, ఇక్కడ హ్యావ్ బీయింగ్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. హ్యాస్ బీన్ సింగులర్ ఉంటే వాడే వాళ్ళము. ఆర్ బీయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ 3 ఆన్సర్స్ కాదు, ఫస్ట్ ది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రెండో క్వశ్చన్ ఏముందంటే సరా గోస్ ఎవ్రీవేర్. సరా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్. షీ డాష్ ఏ స్కూటర్. షీ డాష్ ఏ స్కూటర్. ఇక్కడ చూద్దాం. సరా గోస్ అంటే ఇది ఏ టెన్స్ రిప్రజెంట్ చేస్తుందండి? ఎవ్రీవేర్ అంటే గోస్ అనే పదము సింపుల్ ప్రజెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆమెకు వెళ్ళడం అలవాటు అనమాట. అంటే ప్రతి చోటకు ఆమె సైకిల్ వేసుకునే వెళ్తుంది. ఎందుకని? షీ డాష్ హ్యాజ్ ఏ స్కూటర్. ఆమెకి స్కూటర్ లేదు. లేదు అన్న సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏది సూటబుల్ గా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? షీ హ్యాజ్, ఒకవేళ ఇది ఆన్సర్ అయితే షీ హ్యాజ్ నో ఏ స్కూటర్. ఇది గ్రామాటికల్ గా రాంగ్. ఎందుకని చూడండి, షీ హ్యాజ్ నో స్కూటర్ అని ఉందనుకోండి అప్పుడు రైట్. ఇక్కడ ఆర్టికల్ ఉందంటే ఇక దీనికి ముందు ఎటువంటి యాడ్జెక్టివ్స్ మనం పెట్టడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఆర్టికల్ ఈజ్ ద ఫస్ట్ యాడ్జెక్టివ్. దాని తర్వాత ఉండొచ్చు కానీ దానికంటే ముందు యాడ్జెక్టివ్స్ ఉండకూడదు. ఇక్కడ నో అనేది యాడ్జెక్టివ్ కదా యాక్చువల్ గా. లేదు అని అర్థం వస్తే నో అనేది యాడ్జెక్టివ్, కాదు అని అర్థం వస్తే నో అనేది యాడ్ వెర్బ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆమెకి స్కూటర్ లేదు అనే అర్థంలో ఉపయోగిస్తున్నాం కదా, కాబట్టి ఇది యాడ్జెక్టివే. సో యాడ్జెక్టివ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఆర్టికల్ తర్వాత నో ఉండొచ్చు కానీ సో ఆర్టికల్ కంటే ముందు హ్యాజ్ నో అని రాసినప్పుడు ఇక్కడ నో ఇక్కడ రాయడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఫస్ట్ ది ఆన్సర్ కాదు. ఒకవేళ అక్కడ ఆర్టికల్ ఏ అని కనుక లేకపోతే రైటే. షీ హ్యాజ్ నో స్కూటర్ అది రైట్ అవుతుంది అనమాట. ఏ ఉంది కాబట్టి ఫస్ట్ ది ఆన్సర్ రాంగ్. అలాగే చూద్దాం. షీకి సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ రావాలా హ్యావ్ రావాలా? హ్యాజ్ రావాలి. మరి ఇక్కడ ఏముంది? హ్యావెంట్ గాట్ ఉంది. సో ఇది రాంగే. తర్వాత ఇక్కడ చూడండి హ్యాజెంట్ గాట్ ఉంది, ఇది రైట్ అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఈజ్ నాట్ హ్యావింగ్ అని ఉంది. షీ
ఈజ్ నాట్ హ్యావింగ్. ఇక్కడ ఇది స్ట్రక్చర్ పరంగా ఇది రైటే, కానీ ఇక్కడ హ్యావింగ్ అనేది చూడండి, హ్యావింగ్ అనేది పొసెషన్ తెలియజేయదు. ఇక్కడ హ్యావింగ్ అనేది కంటిన్యూస్ లో పొసెషన్ రాదు, V1 లో ఉన్నప్పుడే. చూడండి, హ్యావింగ్ అంటే ఇక్కడ సేవించుట అనే అర్థంలో ఉంటుంది అనమాట. షీఈ్ హ్యావింగ్ లంచ్, షీఈ్ హ్యావింగ్ డిన్నర్, ఇలా వస్తుంది అనమాట. హ్యావింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు రావాలి? కంటిన్యూస్ టెన్సే రావాలి. ఓకేనా? హ్యావింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ లోనే రావాలి, కాబట్టి ఇక్కడ వచ్చే అవకాశం లేదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? షీ హ్యాజంట్ గాట్ ఏ స్కూటర్. ఇక్కడ హ్యావ్ అనే దాన్ని ఒకవేళ ఉంటే, ఇక్కడ కనుక ఉంటే హ్యాజ్ గాని హ్యావ్ గాని ఇవి పొసెషన్ ని తెలియచేస్తాయి, అలాగే మెయిన్ వెర్బల్ గా కూడా ఉపయోగపడతాయి అండి. పొసెషన్ ని తెలియచేస్తాయి, మెయిన్ వెర్బల్ గా కూడా ఉపయోగపడతాయి. షీ హ్యాజ్ ఏ స్కూటర్ అన్నాం అనుకోండి, ఆమెకు ఒక స్కూటర్ ఉంది, ఆమె కలిగి ఉంది అని అర్థంలో చెప్తుంది ఇక్కడ హ్యాజ్ అనేది. అవునా? సో ఇది హెల్పింగ్ వెర్బ్ గా కూడా హ్యాజ్ తో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది హెల్పింగ్ వెర్బ్ తో ఉందన్నమాట. సో పొసెషన్ తెలియజేయాలంటే V1 మాత్రమే ఉండాలి ఇక్కడ, కానీ V4 లో ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనము కేవలం థర్డ్ ఆప్షన్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? టు మేక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, టు మేక్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వాలంట వి యూజ్ దిస్ హెల్పింగ్ వెర్బ్. ఏమి హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగిస్తాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమి హెల్పింగ్ వెర్బ్ ఉంటుందండి? మనకి హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏముంటుందండి? హ్యాజ్ గాని హ్యావ్ గాని ఉంటాయి. అదే ఫ్యూచర్ లో ఏముంటుందండి? హ్యావ్ తర్వాత V3 ఉంటుంది. ఓకేనా? విల్ హ్యావ్ తర్వాత V3 ఉంటుంది అనమాట. హ్యావ్ కాదు, విల్ హ్యావ్ తర్వాత V3 ఉండాలి. విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్లు ఉంటాయి అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు మనకి, ఆన్సర్ హ్యాడ్ అనమాట. అశోక్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. అశోక్ ఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్ నౌ. నౌ అంటే చూడండి, ఇది టైం వర్డ్, ప్రజెంట్ కంటిన్యూస్ ని తెలియజేస్తుంది మనకి, ఇప్పుడు అనమాట. అతను హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. హీ యూజువల్లీ ఇట్ ఎట్ నైట్. అతను సాధారణంగా ఎప్పుడు చేస్తాడంట? నైట్ టైంలో చేస్తాడంట. సాధారణంగా ఇక్కడ చూడండి, యూజువల్లీ అనే పదం కానీ, ఆల్వేస్ అనే పదాలు కానీ, సమ్ టైమ్స్, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఓకేనా, నెవర్, ఇలాంటి పదాలు కనుక వస్తున్నాయి అనుకోండి, ఇవన్నీ మనకి సింపుల్ ప్రజెంట్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే అతని యొక్క అలవాటు అనమాట అది. సో అలవాటు అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వెర్బ్ ఎలా రావాలి? V1 లో రావాలి. కానీ ఇక్కడ V1 కి ఒక కండిషన్ ఉంటుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఉంటే దీనికి ఎస్ గానీ ఈఎస్ గానీ చేర్చాల్సి ఉంటుంది. సో ఇక్కడ V1 అంటే డూ అనే వెర్బ్ తీసుకోవాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి దానికి ఈఎస్ కలిపామనుకోండి ఏమవుతుంది? డస్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ అంతా డస్ అనమాట. ఫస్ట్ ఒకటోది అనమాట. సో హీ యూజువల్లీ డస్ ఇట్ ఎట్ నైట్. అతను సాధారణంగా రాత్రి సమయాల్లో చేస్తూ ఉంటాడు. ఇది అలవాటుని రిప్రజెంట్ చేస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి చెందినది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఐ షల్ గివ్ హర్ ద మెసేజ్. నేను ఆమెకు మెసేజ్ ఇస్తాను ఎప్పుడు? ఫ్యూచర్ లో ఇస్తారంట, రేపు ఎల్లుండి ఎప్పుడు. యాజ్ సూన్ యాజ్ ఐ డాష్ హర్. నేను ఆమెను చూసిన లేదా కలిసిన, ఇక్కడ ఏమైంది? ఆప్షన్ సి ఉంది కదా. అంటే నేను ఆమెను చూసిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ అంటే నేను ఎంత త్వరగా చూస్తే అంత త్వరగా, నేను ఆమెను చూసిన వెంటనే ఈ మెసేజ్ ఆమెకి ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ తో లింక్ ఉంది కదా. ఇక్కడ మనము ఆఫ్టర్ అని కానీ, బిఫోర్ అని కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ ఇలాంటి కంజంక్షన్స్ గనక మనం కంబైన్ చేస్తూ రెండు సెంటెన్స్లు గనక రాసామనుకోండి, రెండో సెంటెన్స్ ఎలా ఉండాలండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఎలా ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. అంటే కేవలం V1 ఉండాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే SRES కలిపి ఉండాలి వెర్బ్ కి. ఓకేనా? ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? కేవలం V1 రావాలి. సో V1 అంటే ఏంటి? సి అనేది మాత్రమే రైట్ అవుతుంది. మిగతా ఎందుకు కాదో చూద్దాం ఒకసారి. ఐ విల్ హ్యావ్ సీన్ అంటున్నాడు. ఇది ఏ టెన్స్ లో ఉందండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. యాక్చువల్ గా నేను ఆమెకు మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తాను ఎప్పుడు? నేను చూసినప్పుడు. ఓకేనా? పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనము? ఫ్యూచర్ లో ఒక సమయానికంటే ముందే, నేను చూడడానికంటే ముందు మెసేజ్ ని ఫార్వర్డ్ చేయగలుగుతానా? అంటే ఇది మీనింగ్ పరంగా రాంగ్ కదా, పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు కదా. సో అలాగే ఐ వుడ్ హ్యావ్ సీన్, ఇక్కడ ఇదేంటిది? వుడ్ హ్యావ్ సీన్ అనేది ఇది కూడా మనకి పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. ఐ వుడ్ సి ఇది పాస్ట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంది కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. సో ఇది సింపుల్ ప్రెజెంట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంది కాబట్టి ఇది మాత్రమే అయ్యే అవకాశము ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. ఇలా మీరు అది దేనికి సూటబుల్ అవుతుందో గెస్ చేయగలగాలన్నమాట. ఐ డాష్ దట్ ఫిలిం బిఫోర్ అంటే నేను ఆ సినిమాని ముందే చూశాను అని అర్థంలో ఉపయోగిస్తున్నాడు. చూశాను అని వెర్బ్ ఉంది కాబట్టి. సో నువ్వు ముందే ఒక పనిని చూడండి, ఒక సమయానికంటే ముందే గనక చేస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. గతంలో ఒక సమయానికంటే ముందే చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయానికంటే కొంచెం ముందే చేస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్.
ఫ్యూచర్ లో అంటే రేపు 9 గంటలు అనే పర్టికులర్ ఒక టైం చెప్తాం కదా, ఆ సమయం కంటే ముందే జరిగితే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. అంటే ఒక సమయానికంటే ఒక పని ముందే జరిగింది అంటే అది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ బిఫోర్ అనే పదం ఉపయోగించామంటే ఖచ్చితంగా ఒక పని కంటే ముందే జరిగింది అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. పర్ఫెక్ట్ టెన్స్ లో ఏముంటది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉండి V3 ఉంటది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వజ్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ డిడ్ నాట్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాస్ ఉంది. ఈ రెండిట్లో ఒకటి సరైంది కదా. ఐకి మనం ఏం ఉపయోగిస్తాము, హ్యావ్ ఉపయోగిస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ గానీ షీ గానీ ఇట్ గానీ లేదా ఒక అమ్మాయి పేరు గానీ లేదా ఒక అబ్బాయి పేరు గానీ ఒక ప్లేస్ గానీ అట్లా సింగులర్ నౌన్ కనుక ఉంటే అప్పుడు మనం ఏం ఉపయోగించే వాళ్ళం, హ్యాస్ ఉపయోగించే వాళ్ళం. ఇక్కడ మనకి ఏమవుతుంది, హ్యావ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ నో మిస్ట్రెస్ గీత? ఓకేనా, నీకు గీత అనే ఆమె తెలుసా అని అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్ ఈ బి అనేవాడు ఏం చెప్తున్నప్పుడు, ఎస్ నాకు తెలుసు, ఐ డూ. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. ఇక్కడ ఫర్ అనే టైం వర్డ్ ఉపయోగించాడు చూడండి. ఇంతకు ముందే మనం అనుకున్నాము ఈ ఫర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, పర్ఫెక్ట్ టెన్స్ లో కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కానీ ఉపయోగిస్తాం కదా. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఉండాలి, హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉండి V3 ఉండాలి. ఓకేనా, ఒకవేళ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉండి బీన్ ప్లస్ V4 ఉండాలి, బీన్ ప్లస్ V4 ఉండాలి. కానీ V3 తో ఉంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ టెన్సే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఐకి ఏమి హ్యాస్ రావాలా హ్యావ్ రావాలా, పర్ఫెక్ట్ టెన్స్ లో ఐ హ్యావ్ రావాలి. సో ఇవి రెండు పోయినాయి, హ్యావ్ ఉంది హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ నాట్ నోనా అంటే దాదాపుగా ఆమె 4 నెలలుగా తెలుసా తెలీదా, తెలుసు. పాజిటివ్ సెంటెన్స్. ఎలా తెలిసింది మీకు ఇది పాజిటివ్ సెంటెన్స్ అని, ఇక్కడ ఎస్ అన్నాడు కదా, నీకు గీత తెలుసా అని అడిగాడు క్వశ్చన్. ఎస్ అంటే అర్థం ఏంటి, తెలుసనే తెలియదనే, తెలుసని. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం నెగిటివ్ తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ నో అని ఉంది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. సో కాబట్టి మీనింగ్ పరంగా ఏది సెట్ కరెక్ట్ అవుతుంది, హ్యావ్ నోన్. గ్రామాటికల్ గా అయితే రెండు ఉండొచ్చు, కానీ మీనింగ్ పరంగా అయితే హ్యావ్ మాత్రమే సరైంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో లేని సెంటెన్స్ ఏంటో చెప్పమన్నాడు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఇందాకే మనం అనుకున్నాము, హెల్పింగ్ వెర్బ్ లో హ్యాస్ గానీ హ్యావ్ కానీ ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా సరిపోతుంది. దాని తర్వాత వెర్బ్ ఎలా ఉండాలి, V3 లో ఉండాలి. సరే చూద్దాం, ఇక్కడ హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉందా, ఉంది. దీని తర్వాత వెర్బ్ ఎలా ఉండాలి, V3 లో ఉందా, ఉంది. ఇక్కడ బీన్ అనేది V3 అండి, తెలుసు కదా మీకు. బి వజ్ వర్ర అనేవి V2 ఫామ్ అనమాట. బీన్ అనేది V3 ఫామ్. ఇక్కడ బి ఫామ్ అంటే ఏంటి, ఈజ్ గానీ యామ్ గానీ ఆర్ గానీ. ఓకేనా, వీటికి వజ్ వర్ అనేది V2 అవుతుంది, బీన్ అనేది V3 అవుతుంది. సో హ్యావ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్సే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హ్యాస్ ఉంది, ఇక్కడ V3 ఉంది. హ్యాస్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ టెన్సే. ఇక్కడ హ్యావ్ ఉంది, ఇక్కడ మెట్ ఉంది, ఇది కూడా V3 కదా, మీట్ మెట్. సో V3 ఉంది. సో కాబట్టి హ్యావ్ V3 ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ అవ్వలేదు, ఎందుకని హ్యావ్ ఉంది కానీ దీని పక్కన వెర్బ్ లేదుగా. ఓకేనా, యూ హ్యావ్ నో బ్రోకెన్ చైర్. సార్ ఇది బ్రోకెన్ అనేది వెర్బ్ కాదా సార్ అంటే కాదండి, ఇది యాడ్జెక్టివ్. బ్రోకెన్ చైర్, యూ హ్యావ్ నో బ్రోకెన్ చైర్. నో అనేది యాడ్జెక్టివ్, ఇది కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. బ్రోకెన్ చైర్ ఇది వెర్బ్ కాదు కాబట్టి ఇక్కడ V1 మాత్రమే ఉంది కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ టెన్స్ లో లేదు. ఆన్సర్ మనకి 4 అవుతుంది అనమాట. సో అది యాడ్జెక్టివ్ కి మీకు ఆ తేడా తెలియాలండి. బ్రోకెన్ చైర్, సింగింగ్ సాంగ్స్ అలా ఉంటాయి, సరేనా. వాటిని మనం పార్టిసిపుల్స్ అంటారు, నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్ చూద్దాం, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అంటే అర్థం ఏంటండి, ఐ హ్యావ్ లివ్డ్ నేను ఇక్కడ నివసించాను, ఫర్ 10 years 10 సంవత్సరాలు నివసించాను. అంటే ఇప్పుడు చూడండి ఇదేంటండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ప్రస్తుతం ఉన్న టైం కంటే కొంచెం ముందు. అంటే ప్రస్తుతం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఉంటున్నాను, దీనికంటే ముందు ఏం చేశాను, ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఉన్నా. సో ఇది దీని అర్థం అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ లో ఉన్నా అంటే ఇప్పుడు మరి నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నానే, లేదు నేను వైజాగ్ వచ్చేసాను అనమాట. అంటే గతం గురించి చెప్తుంది ఇది. సో అంటే గతంలో హైదరాబాద్ లో ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్ లో లేను అని కదా అర్థము. ఇక్కడ చూద్దాం కింద ఉన్నవి అలా మీనింగ్ వచ్చేది ఏదైనా ఉందేమో చూద్దాం అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అంటే గతంలో నేను హైదరాబాద్ లో ఉండడం స్టార్ట్ చేశాను 10 years ago 10 సంవత్సరాల క్రితం ఉన్నాను. అండ్ ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్ నేను అక్కడ ఉండడం కంటిన్యూ చేయలేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్నాను, స్టార్ట్ చేశాను, తర్వాత అక్కడ కంటిన్యూ ఉండలేదు, వేరే చోటకు మారిపోయాను అని దీని అర్థం. ఇది కూడా కొంచెం దగ్గర సంబంధం ఉందిగా చూద్దాం. నెక్స్ట్ ఏదో ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఇంకొక ఆప్షన్ ఏముంది,
ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఐ ఆమ్ అంటే ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ అంటే ఇప్పుడు నివసిస్తున్నాను, దీని అర్థము కాదు, గతంలో ఉన్నానని కదా. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్ మీనింగ్ ని మనకి ఇస్తుంది అనమాట. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో నివసిస్తాను. లివ్ అంటే ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ కదా, నివసిస్తాను. ఓన్లీ ఫర్ 10 years, నేను ఇంకో 10 సంవత్సరాల వరకు నేను హైదరాబాద్ లో నివసిస్తాను అని చెప్తున్నావు. సో ఇది మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కదా. నేను ఇప్పుడు నివసిస్తానని చెప్పట్లేదు, గతంలో ఉన్నానని చెప్తున్నాను. సో ఆప్షన్ 1 అనేది మనకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. ఇక్కడ 4th కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఐ విల్ నాట్ లివ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 years, నేను 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో ఉండను అని చెప్తున్నాను ఇక్కడ నేను. సో ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది, ఇదంతా మనకు కాదు, కానీ మనకి పాస్ట్ గురించి తెలియాలి. ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago, 10 సంవత్సరాల క్రితం నేను ఉండేవాడిని, కానీ ప్రజెంట్ ఏం చేశాను, ఇప్పుడు అక్కడ ఖాళీ చేశాను. ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసి నేను వైజాగ్ లో ఉన్నాను, అట్లా అనమాట. సో మీనింగ్ ప్రకారం చూసుకోండి. పర్ఫెక్ట్, ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్ చేసాము, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా దేన్ని బేసెస్ ఇస్తున్నారండి, పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ మీదే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో వాటి స్ట్రక్చర్ కానీ దాని మీనింగ్ కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు, సరేనా. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాడండి. ఇందులో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ఏంటో గుర్తించుకున్నాడు. మళ్ళీ పర్ఫెక్ట్ మీద వచ్చింది. దాని స్ట్రక్చర్ ఏంటండి, హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉండాలి, హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉండాలి, V3 ఉండాలి, అవునా. చూద్దాం, ఇక్కడ హ్యావ్ ఉంది, దీని పక్కన V3 ఉందా, లేదు. ఐ హ్యావ్ ఏ రెడ్ బుక్, నాకు ఒక రెడ్ బుక్ ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది V1 కదండి. సో ఇక్కడ మనకి ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది, కానీ పర్ఫెక్ట్ టెన్స్ లో లేదు. షీ హ్యాస్ ఏ బ్రోకెన్ చైర్, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రోకెన్ అనేది యాడ్జెక్టివ్ అండి. ఒక యాడ్జెక్టివ్ తర్వాత ఉంది అంటే ఖచ్చితంగా ఇది కూడా యాడ్జెక్టివ్. ఏ అనేది ఆర్టికల్ కదా, ఆర్టికల్ అనేది యాడ్జెక్టివ్ లో ఒక పార్టే కదా. సో కాబట్టి ఏ బ్రోకెన్ చైర్, సో విరిగిన చైరు అంటే బ్రోకెన్ అనేది కుర్చీని రిఫర్ చేస్తుంది కదా. సో ఇది యాడ్జెక్టివ్ అనమాట, అంతేగాని ఇది వెర్బ్ కాదు. సో హ్యాస్ అనేది V1 అవుతుంది, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కాదు, మెయిన్ వెర్బ్ ఇదే. సో కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో లేదు. హ్యాస్ హీ జస్ట్ ఫినిష్డ్, ఇది ఎక్కడ ఉందండి, V3 లో ఉంది. హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, కాకపోతే ఇది క్వశ్చన్ ఫార్మాట్ లో ఉంది. మనకి ఏ ఫార్మాట్ లో ఉంటే మనకి ఎందుకు, అది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే చాలు కదా. సో ఆన్సర్ ఇది అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం. షీ హ్యాస్ ఏ ఆర్టికల్ వచ్చేసిందండి. ఆర్టికల్ వచ్చేస్తే ఇది వెర్బ్ కింద మనకి క్రైటీరియా చేయకూడదు మనం. సో V1 ఏ ఫినిష్డ్ ప్రాజెక్ట్, ఇది కూడా యాడ్జెక్టివే, ఫినిష్డ్ ప్రాజెక్ట్ అంటారు. వీటిని మనం పార్టిసిపుల్ యాడ్జెక్టివ్స్ అంటారు, పార్టిసిపుల్స్ అంటారు, తెలుసు మీకు. అది వెర్బ్ కాదు, వెర్బ్ లాగా ఉంటుంది కానీ వెర్బ్ కాదు అనమాట. ఒకవేళ దాని గురించి ఏదైనా మీకు స్పెషల్ గా ఒక క్లాస్ కావాలంటే కామెంట్ చేయండి. ఫైనైట్ వెర్బ్స్ గురించి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి ఒకసారి మీకు డీటెయిల్ గా ఉండేలాగా ఒక క్లాస్ లో వివరిస్తాను నేను మీకు, సరే. ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుండదు అనుకుంటాను. ఒకవేళ గుర్తు లేకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్ వాజ్ వార్మ్, సో ఐ డాష్ మై కోట్. ఓకేనా. టేక్ అనే వెర్బ్ మనకి బ్రాకెట్ లో ఇచ్చాడు. ఇది ఇట్ వాజ్ వార్మ్ అంటే అర్థం ఏంటంటే గతం, వాజ్ అంటే గతం గురించి, పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అక్కడ వేడిగా ఉండేది. సో ఐ టుక్ మై కోట్ అంటే నేను, ఒకవేళ టుక్ అనే వెర్బ్ ఉంటే కరెక్ట్ గా చదవడానికి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది. మిగతా కూడా ఎందుకు కాదో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి పాస్ట్ లో ఉన్న వెర్బ్ ఉండాలి మనకి. హ్యావ్ టేకెన్, ఐ హ్యావ్ టేకెన్ మై కోట్, ఇది ప్రెజెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ ఆమ్ టేకింగ్, ఇది కూడా ప్రెజెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఐ వాజ్ టేకింగ్ మై కోట్, ఇది పాస్ట్ లో కంటిన్యూస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ ని రిఫర్ చేసే ఏమన్నా టైం వర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా కాదు, టుక్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఐ వాజ్ టేకింగ్ మై కోట్ అనేది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది కంటిన్యూస్ అంటానికి మనకి ఏదో ఒక టైం వర్డ్ కావాలి, మనకి ఫలానా సందర్భంలో జరుగుతూ ఉంది అని చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ అలాంటిది ఏం లేదు కాబట్టి టుక్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయే మీనింగ్ ఉన్న ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్. ఇక్కడ చూడండి, ఇలాంటి సందర్భంతో ఉన్నాయి కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్ ఏంటి, సింపుల్ పాస్ట్ కి పర్ఫెక్ట్ టెన్స్ కి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి హ్యాడ్ V3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, V2 రావాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిఫోర్ అనేది ఉందనుకోండి, కంజంక్షన్ అనుకోండి, బిఫోర్ తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్ట్ రావాలి. అది స్టార్టింగ్ లో అయినా సరే, మధ్యలో అయినా సరే, బిఫోర్ తర్వాత ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. ఒకవేళ ఆఫ్టర్ ఉందనుకోండి, ఆఫ్టర్ అనే కంజంక్షన్ అనుకోండి, ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ రావాలి, అంటే హ్యాడ్ V3 రావాలి. సో ఆఫ్టర్ తర్వాత ఏమన్నా పర్ఫెక్ట్ టెన్స్ రావాలి, బిఫోర్ తర్వాత ఏమన్నా సింపుల్ పాస్ట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బిఫోర్ ఉంది కదా, బిఫోర్ తర్వాత ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. ఒక్కొక్కసారి ఇది స్టార్టింగ్ లో ఉంటది, అది ఎక్కడున్నా సరే బిఫోర్ తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్టే రావాలి, సరేనా. సో ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, V2 కదా. ఇక్కడ ఉన్న వాటిలో V2 ఏముంది, అరైవింగ్ అనేది కాదు, వాజ్ అరైవింగ్ కాదు, హ్యాడ్ అరైవ్డ్ కాదు, అరైవ్డ్. ఓకేనా. అరైవ్డ్ అనేది V2 సింపుల్ పాస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 2. రామన్
సివి రామన్ ఉన్నాడు కదా, సో రామన్ డాష్ హిజ్ డిస్కవరీ ఆన్ మార్చ్ 16th 1928. ఇట్లా స్పెసిఫిక్ గా ఒక ఇయర్ గనక ఒక టైం గనక మెన్షన్ చేశాడు అనుకోండి, ఇది సింపుల్ పాస్ట్ లో ఉన్నట్లండి. ఇలా టైం గనక మనకి మెన్షన్ చేస్తే ఏంటండి సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వెర్బ్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. ఇంకా హెల్పింగ్ వెర్బ్స్ ఏమి ఇక్కడ ఉండవు అనమాట, కేవలం V2 ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటది, రామన్ అనౌన్స్డ్ V2 సరిపోయిందా, అనౌన్స్ హిజ్ డిస్కవరీ ఆన్ మార్చ్ 16th 1928. ఓకేనా, హ్యాజ్ అనౌన్స్డ్ కాదు, ఇది ఎందుకని పర్ఫెక్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోతుంది. విల్ అనౌన్స్ కాదు, సింపుల్ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది. విల్ హ్యావ్ అనౌన్స్డ్ కాదు, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. సింపుల్ పాస్ట్ లో ఉన్న ఆన్సర్ మనకు కావాలి. ఎలాగా, డేట్ ఇచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ చూడాలి. అలా సింపుల్ పాస్ట్ వచ్చేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి సింపుల్ పాస్ట్ లో ఉంటే ఇది యాక్టివ్ వాయిస్ లో ఉందా, ప్యాసివ్ వాయిస్ లో ఉందా కూడా చూడాలి. ప్యాసివ్ వాయిస్ లో ఉంటే అప్పుడు వజ్ గాని వర్ గాని హెల్పింగ్ వెర్బ్లు వస్తాయి. V3 వస్తుంది, వజ్ గాని వర్ గాని వస్తాయి ప్యాసివ్ వాయిస్ లో ఉంటాయి. ప్యాసివ్ వాయిస్ లో ఉందో లేదో మనం ఎలా గుర్తించాలి సార్, బడు దాని మీనింగ్ ఆలోచించాలి మీరు. కనిపెట్టబడింది, ఎన్నుకోబడింది, కౌగిలించబడింది, తీసుకోబడింది అని అర్థం కనుక వస్తే అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్లు అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఏమైనా వస్తే కింద మనం డిస్కస్ చేద్దాం అది ప్యాసివ్ వాయిసా కాదా అని. గుర్తుపెట్టుకో 99% ఇయర్ వచ్చిందంటే అది టెన్స్ ఏంటి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ వస్తే మాక్సిమం అక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏమి ఉండవు. ఒకే ఒక సందర్భంలో హెల్పింగ్ వెర్బ్స్ ఉండే అవకాశం ఉంది, ఎప్పుడు, ప్యాసివ్ వాయిస్ ఉన్నప్పుడు. సరేనా. నెక్స్ట్, ఇండియా డాష్ ఇండిపెండెంట్ ఇన్ 1947. ఇందుకు వచ్చామండి, ఇక్కడ కూడా సేమ్ ఇయర్ ఇచ్చాడు. ఇయర్ ఇచ్చాడు అంటే అది సింపుల్ పాస్టే. సింపుల్ పాస్ట్ అంటే V2నే. బికెమ్స్ అన్నాడు, ఇది V1 అవుతుంది. హ్యాస్ బికెమ్ అన్నాడు, ఇది హ్యాస్ V3 వచ్చిందంటే ఇదేం పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. విల్ బికెమ్ అన్నాడు, సో బికేమ్. ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1947. 1947 లో ఇండిపెండెంట్ అయ్యింది అని అర్థం అనమాట. ఇయర్ మెన్షన్ చేశారంటే మనకి సింపుల్ పాస్ట్ లో ఉందన్నమాట. అలాగే ద ట్రైన్ డాష్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. ఇందాక చెప్పాను కదా, బిఫోర్ తర్వాత ఎప్పుడు ఏం రావాలండి, V2 రావాలి. బిఫోర్ తర్వాత వచ్చింది కదా, బిఫోర్ తర్వాత V2 వచ్చింది. మరి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఏం రావాలి, హ్యాడ్ V3 రావాలి. అంతేగా, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హ్యాడ్ ప్లస్ లెఫ్ట్, ఇదిగో హ్యాడ్ V3 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 లో ఉంది. ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. మీకు ఒకటే గుర్తండి, బిఫోర్ తర్వాత ఎప్పుడు V2 వస్తుంది, మిగిలింది హ్యాడ్ V3. ఒకవేళ ఆఫ్టర్ ఉందనుకోండి, ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు హ్యాడ్ V3 వస్తుంది, మిగిలింది V2. అలా చూసుకోండి. బిఫోర్ ఆఫ్టర్ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి గురించి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు. వాట్ డాష్ ఎస్టర్డే, ఇదిగో స్పెసిఫిక్ గా ఒక డేట్ మెన్షన్ చేశారు కాబట్టి మనకు క్లూ వర్డ్స్ లో ఎస్టర్డే, ఓకేనా, ఎగో ఇలాంటి పదాలు కనుక వస్తే అది ఏంటండి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అన్నమాట. టైం ని మెన్షన్ చేశాడు ఇక్కడ. సో టైం మెన్షన్ చేశాడు అంటే ఖచ్చితంగా అది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఎలా ఉంటుంది, V2 ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఫార్మాట్ లో అడుగుతున్నారు కదా, V2 ని క్వశ్చన్ లోకి మార్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ V2 ఏముంది, సిట్, సాట్, సిట్ అన్నాం అనుకోండి. ఈ సాట్ అనేది V2 కదా, దీన్ని క్వశ్చన్ లోకి కన్వర్ట్ చేస్తే ఈ సాట్ అంటే V2 కదా, దీన్ని ఎలా రాస్తాం మనము, డిడ్ ప్లస్ V1 గా రాస్తాం. ఓకేనా, హెల్పింగ్ వెర్బ్ డిడ్ ని బయటకు తీసినప్పుడు ఇక్కడ V2 పోతుంది, V1 నే రాయాలి మనం. ఓకేనా, అలాగే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిడ్ యూ డిడ్ అన్నాడు. ఇక్కడ V2 ఉంది, ఇక్కడ కూడా V2 ఉంది. ఇక్కడ V2 ని మనం హెల్పింగ్ వెర్బ్ గా బయటకు తీస్తే ఇక్కడ ఏమి ఉండాలి మనకి, V1 ఉండాలి. వాట్ డిడ్ యూ డూ అని ఉండాలి. ఎస్టర్డే, నువ్వేం చేసావు నిన్న అని. అలాగే వాట్ విల్ యూ డూ, ఇది ఫ్యూచర్ అవుతుంది, పాస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇదే ఆన్సర్ కదా, సింపుల్ ఫ్యూచర్ లో అయితే రైట్. అది వాట్ డూ యూ డూ, ఇది సింపుల్ ప్రజెంట్ అయితే రైట్ స్ట్రక్చర్. వాట్ డూ యూ డూ అంటే అప్పుడు ఇక్కడ ఎస్టర్డే అని ఉండకూడదు, అవునా, డైలీ అని ఉండాలి. వాట్ డూ యూ డూ డైలీ, నువ్వు రోజు ఏం చేస్తావు అంటే అప్పుడు ఇది రైట్ అవుద్ది. కానీ ఇక్కడ ఎస్టర్డే ఉంది కదా, వాట్ డిడ్ యూ డూ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, డిడ్ అనేది మనం రాసిన తర్వాత మళ్ళీ ఇక V2 రాయకూడదు, V1 లో రాయాలి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. నేను డ్రాంక్ అని ఒక వెర్బ్ ఇస్తున్నా ఇక్కడ V2 ని, డ్రాంక్. ఓకేనా, సో దీన్ని క్వశ్చన్ ఫార్మాట్ లోకి రాయండి ఎవరైనా. SR నో టైప్ క్వశ్చన్, ఐ డ్రాంక్ వాటర్ అన్నాను, ఐ డ్రాంక్ వాటర్. దీన్ని SR నో టైప్ లోకి ఎవరైనా కన్వర్ట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికైనా అర్థమైందో లేదో, నాకు అప్పుడు అర్థమవుతుంది. సో నెక్స్ట్, రామన్ డాష్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924. ఇక్కడ ఇయర్ ఇచ్చారంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్సే. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇక్కడ ఏం రావాలి, V2 రావాలి. ఎప్పుడు అది యాక్టివ్ వాయిస్ అయితే. ప్యాసివ్ వాయిస్ వచ్చింది అనుకోండి, వాజ్ V3 రావాలి. ఓకేనా, ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా చెప్పండి. రామను రాయల్ సొసైటీకి ఏమయ్యాడంట, ఎలక్టెడ్, ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడ్డాడు.
సో బడు అనే శబ్దం వచ్చింది కదా ఇక్కడ, అంటే అది ప్యాసివ్ వాయిస్. మనకి కర్తరి వాక్యం కర్మని వాక్యాలు చదువుతాం కదా తెలుగులో, ఈ బడు అనే శబ్దం కనుక వస్తే అది ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్ లో మనకి ఏముండాలి, వాజ్ ప్లస్ V3 ఉండాలి. ప్యాసివ్ లో ఎప్పుడు V3 ఉంటది, హెల్పింగ్ వెర్బ్ గా వజ్ వస్తుంది. సో వజ్ V3 ఎక్కడ ఉందో చూడండి, వజ్ ఎలక్టెడ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది గనక యాక్టివ్ వాయిస్ లో ఉంటే ఎలక్టెడ్ అనేది రైట్ ఆన్సర్ అయ్యేది, కానీ ఇది ప్యాసివ్ వాయిస్ కదా, అందుకని ఫస్ట్ ఆప్షన్ వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎలక్టెడ్ అని ఇచ్చాడు. దాదాపుగా ఏం చేస్తారు, ఇన్ 1924 అనగానే ఇది సింపుల్ పాస్ట్ అనుకుని V2 పెట్టేస్తారు తొందరపడి. సో ఇక్కడ మీనింగ్ కూడా చూడాలి, ఎలక్టెడ్ ఎన్నుకోబడ్డాడు. సో అప్పుడు అది కర్మని వాక్యం అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. కాబట్టి వజ్ V3 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూజ్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్. చూజ్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పమన్నాడు. అంటే రాంగ్ ఉన్న వాటిలో ఏదైతే రాంగ్ మనం చెప్పుకొని సరిపోతుంది కదా. వెన్ యూ సా ద మూవీ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందంటే వెన్ తర్వాత ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కదండి. స్ట్రక్చర్ ప్రకారం క్వశ్చన్ అంటే ఏంటి, H వర్డ్ ఉంటది, హెల్పింగ్ వెర్బ్ ఉంటది, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉంటది, ఆ తర్వాత వెర్బ్ ఉంటది, అవునా. సో H వర్డ్ పక్కన ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి అసలు ఇది క్వశ్చనే కాదు. నెక్స్ట్ వెన్ డిడ్, ఇక్కడ క్వశ్చన్ అవ్వచ్చు. వెన్ డూ ఇది క్వశ్చన్ అవ్వచ్చు. వెన్ డిడ్ ఇది క్వశ్చన్ అవ్వచ్చు. ఈ మూడు అయ్యే అవకాశం ఉంది. చూద్దాం. వెన్ డిడ్ యు సా, సా అంటే V2 కదండి, మరి డిడ్ ఇక్కడ ముందుకెళ్ళిపోతే సా అనేది ఏమవుతుంది, V1 అయిపోతుంది కదా. ఏముండాలి అక్కడ, సి అని కదా ఉండాల్సింది. వెన్ డిడ్ యు సా ద మూవీ కాదు, వెన్ డిడ్ యు సీ ద మూవీ. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ లో వెన్ డిడ్ యు సీ ద మూవీ, ఫోర్త్ రైట్ అన్నమాట. ఇక్కడ ఏముంది, వెన్ డూ యూ సా అన్నది. ఇక్కడ డూ వాడితే ఇక్కడ V2 రాదు కదా, ప్రజెంట్ సింపుల్ లో V2 ఉండదు కదా, V1 కదా ఉంటది, సరేనా. కాబట్టి అది కూడా రాంగ్ అనమాట. సో గ్రామాటికల్ గా ఐడెంటిఫై చేయమన్నప్పుడు మీరు ఇలా హెల్పింగ్ వెర్బ్ అని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మోహన్ విషెస్ హీ డాష్ ఏ న్యూ హౌస్. మోహన్ కోరుకున్నాడు ఏమని, హీ డాష్ ఏ న్యూ హౌస్. హీ హ్యాస్ ఏ న్యూ హౌస్, హ్యావ్ ఏ న్యూ హౌస్, హ్యాడ్ ఏ న్యూ హౌస్, విల్ నాట్ హ్యాడ్ న్యూ హౌస్ అనేది మనం చూడాలి. అతను ఇల్లు కావాలి, ఒక కొత్త ఇల్లు కావాలని కోరుకున్నాడు. కావాలని అంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్ కదండి. సో కావాలని కోరుకుంటే సో పాజిటివ్ కాబట్టి డజంట్ తీసేయచ్చు, విల్ నాట్ తీసేయచ్చు. ఇప్పుడు హ్యాజా హ్యాడా, ఇది సింపుల్ ప్రజెంట్ లో ఉంది కదండి. సింపుల్ ప్రజెంట్ లో ఉంటే మనము V1 ఉపయోగించాలా, V2 ఉపయోగించాలా, అవునా. V1 కదండి ఉపయోగించేది. సో హీ హ్యాజ్ ఏ న్యూ హౌస్, హీ హ్యాజ్ ఏ న్యూ హౌస్. అతను కొత్త ఇల్లు ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాడు. కాబట్టి V1 రాయాలి. ఎప్పుడు పొసెషన్ తెలియజేసేటప్పుడు V1 సూటబుల్ అవుతుందండి. దీని మీద మనకి ఇది రెండో క్వశ్చన్, మనకి స్టార్టింగ్ లో కూడా ఒక క్వశ్చన్ ఇలాంటిది ఒకటి వచ్చింది కదా. సో ఒకసారి రీకాల్ చేసుకోండి దాన్ని కూడా. వెన్ డాష్ దిస్ న్యూ కార్, వెన్ డాష్ దిస్ న్యూ కార్, ఎప్పుడు ఈ కొత్త కారు కొన్నావు అని అడుగుతున్నాడు అనమాట. సో కొన్నావు అంటే ఇదేంటండి, కొన్నావు అంటే పాస్ట్, సింపుల్ పాస్ట్, ఎప్పుడు కొన్నావు అని అడుగుతున్నాడు కదా. సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ లో ఏం రావాలి, డిడ్, హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి, డిడ్ రావాలి, ఓకేనా. వెర్బ్ ఎలా ఉండాలి, V1 లో ఉండాలి. ఎటు డిడ్ వాడేసాం కాబట్టి చూడండి. వెన్ డూ యూ బై దిస్ న్యూ కార్, నువ్వు ఎప్పుడు కొంటావు ఇలాంటి కారు, ఎప్పుడు కొంటుంటావు అని అర్థం కదా, అలవాటు కదా సింపుల్ ప్రెసెంట్ అంటే. కాబట్టి ఇది కరెక్ట్ గా మీనింగ్ రావట్లేదు, డిడ్ లేదు ఇక్కడ, ప్రెసెంట్ లో ఉంది. వెన్ డిడ్ యూ బాట్ అన్నాడు, బాట్ అంటే V2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ డిడ్ రాసిన తర్వాత ఇక్కడ ఏం రావాలి మనకి, V1 కదా రావాలి. సో ఇది రాంగ్ ఆన్సరే. వెన్ హ్యావ్ యూ బాట్ అన్నాడు, ఇది పర్ఫెక్ట్ ప్రెసెంట్ లో ఉంది కదా. వెన్ డిడ్ యూ బై, ఇక్కడ చూడండి బై అనేది V1 ఉంది, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. వెన్ డిడ్ యూ బై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఈ రోజు టాప్ 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము ఇంగ్లీష్ సంబంధించి. ఎలా ఉందండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి లైక్ చేయండి మర్చిపోకుండా. తర్వాత ఏ టాపిక్ కావాలో సజెస్ట్ చేయండి, వాటి గురించి నెక్స్ట్ మేము ఆలోచించి వాటి మీద వీడియోస్ కూడా చేయడానికి మాకు కొంత గైడెన్స్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.